గతంలో జరిగిన హెడ్ ఇంజరీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఉండుండొచ్చు, ప్రస్తుతానికి అంతే చెప్పగలను. ఇంకా లాస్ట్ టైం ఐ సా హిమ్ ఈ కండిషన్లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన కుర్రాడి నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఆ రోజు కూడా చంద్రం హెడేక్తో సఫర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా దానికి రిలేటెడ్ అయి ఉండొచ్చు. రోజు తీసుకోవాల్సిన మెడిసిన్స్ని వారానికి ఒక్కసారి తీసుకుంటున్నాడు. అది వేరే ఎవరికో ఫేవర్ చేసినట్టుగా. ఇదిగో టీ తాగు. పది నిమిషాల తర్వాత కదా నీకు నీ సిగ్నేచర్ గుర్తొచ్చింది. ఇట్స్ సిగ్నిఫికెంట్ డ్యూరేషన్. ఇలా ఇంకోసారి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం నువ్వు నీ ఆరోగ్యం మీద మెడిసిన్స్ తీసుకోవడంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. మిగిలిన విషయాలు యాజ్ ఎ డాక్టర్ పేరేంటి? ఈ వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వడం అంటే ఫూల్ అయిపోవడమే. ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాలి. నువ్వు బిజీ అని నాకు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు వయసు కాదనేది. మనసు కోరుకుంటున్నట్టు శరీరం సహకరించాలి ఎప్పుడు కూడా. చంద్రం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలరు. కానీ నీ సొంత ఆరోగ్యం విషయానికి వస్తే నీకు నువ్వే సాయం చేసుకోవాలి. అంకుల్, బ్రేక్ఫాస్ట్ చెయ్యొద్దు. 8 o'clock కల్లా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బాయి నిద్రలేచాడా? ఆహా, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. కెనడా వెళ్లేలోపు ఇంకోసారి వచ్చి వెళ్తాం. బాబీ అని ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు అంకుల్. దాదాపు రోజు వస్తూనే ఉంటాడు. ఈ రోజు కూడా వచ్చాడు. చంద్రం బాబీ కలిసి డాక్టర్ని కలవడానికి వెళ్ళారు. అది నువ్వు హై స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రం ఓ రోజు అన్నీ మర్చిపోయాడు. మళ్ళీ ఇంకోసారి అలా జరగదని అనుకున్నాం. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ మర్చిపోయాడు. ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పాడు. కానీ అందరం ఇక్కడే ఉన్నాం కదా. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను కదా అంకుల్. ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని ఉంటే నాకు టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదెలా జరుగుతుంది? ఈ వివాహ జీవితంలోకి వెళ్ళటం అంటే సమస్యల్లో ఇరుక్కోవటమే అని చెప్తుంటాడు. ఇంకో పక్క అందరి సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. ప్రజా జీవితం అంటే అంతకంటే ఇంకేముంటుంది? సార్, డీసీపీ గారు లైన్లో ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఈ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ కూలిన ఆ సమయంలో కింద ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న అనేక వాహనాల్లో కొన్నిటి మీద ఈ ఫ్లైఓవర్ శిథిలాలు పడ్డాయి. ఇప్పటి వరకు 12 మంది మరణించారని మనకందిన సమాచారం. గాయపడ్డ 40 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని, కోట్ల కొద్ది డబ్బు చేతులు మారిందని వార్తలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు, బాధితులను హాస్పిటల్ తరలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సార్, బళ్ళు పక్కకు పెట్టండి. అంబులెన్స్ రావద్దు. ఓకే సార్. సార్, 2 మనుషులు ఆన్ ది స్పాట్ మరణించారు. అరౌండ్ 4 to 5 people are seriously injured. టోటల్ గా 25 to 30 casualties, sir, including children. ఫోర్స్ అవసరమైతే వెంటనే రప్పించండి. సార్, ఈ బ్రిడ్జి నిర్మాణం మీ హయాంలోనే జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? చెప్పండి సార్. ఈ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్.
మీతో మాట్లాడాలన్నారు. హాస్పిటల్కి వచ్చాడు. సార్ సార్ ఈ ఫ్లైఓవర్ కొలాప్స్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ మీ బినామీ అంటున్నారు నిజమేనా సార్? సీఎం మిమ్మల్ని రిజైన్ చేయమని అడిగారా? యాక్సిడెంట్ విక్టిమ్స్ ని ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు సార్. చాలా మంది సీరియస్ గా ఇంజర్ అయ్యారు. ఓ ఇద్దరు ఎమర్జెన్సీ సర్జరీ కోసం షిఫ్ట్ చేశాం సార్. ఏం కావాలన్నా అడగండి. సార్ ఖర్చు కోసం ఏమీ వెనకాడద్దు. అందరికీ మెరుగైన వైద్యం అందించండి. మీటింగ్కి హెల్త్ సెక్రటరీని రమ్మనండి. మినిస్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఫండ్ కూడా ఫ్లైఓవర్కి యూజ్ చేశారు కదా? అవును సార్. ఆ పేపర్ వర్క్లోనూ యూజ్ చేసిన మెటీరియల్స్లోనూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. లేదు సార్, అక్యురేట్ గా ఉన్నాయి పేపర్ వర్క్ మెటీరియల్స్ అన్ని. మరి 300 ఇసుక 700 సిమెంట్ కలిపితే ఎందుకు కూలిపోయింది రాజా? ఆ? ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో నువ్వు చేసిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు నిన్నే అందింది. నేనేదో ఒక యాక్షన్ తీసుకునే లోపే 3 కోట్లు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లోనే తినేసావంటే మాట్లాడద్దు. కావలసినంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. బాబీ గారు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి కదా. మరణించిన వాళ్ళ కుటుంబానికి గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాననుకోకు. ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా ఇవ్వు. సీఎం గారు ఏంటిది? ఎంక్వైరీ కంప్లీట్ అవనే తర్వాత చేయిద్దాం రిజిగ్నేషన్. ఏమాత్రం నీలో నీతి నిజాయితీ మిగిలిన్నా వెంటనే రాజీనామా చెయ్యి. నేను మంత్రిని అయి ఉంటే మంత్రి పదవి నుంచి దిగిపోమని నన్ను అడగొచ్చు. అది సీఎంగా నీ అధికారం, నీ హక్కు. ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంది ప్రజలు. నా రాజీనామా అడిగే హక్కుంది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ ఓటర్లకి, సీఎం కాదు. నేను వెళ్తున్నాను. నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? కల్ప్రిట్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు. దానివల్ల వాడికే బెనిఫిట్. నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నావు. ఏ నిర్ణయం అని నిస్సంకోచంగా తీసుకునే ప్రివిలేజ్ ఉంది. అందుకే నీతి న్యాయం అని గట్టిగా మాట్లాడుతున్నావు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ నీకు అనుకూలంగా ఉంచటం నా జాబ్. చాలా కష్టమైన జాబ్. సత్యనారాయణ అరెస్ట్లో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను. ఆయన్ని ఆయన ఎమ్మెల్యేలందరినీ మనతోనే ఉండేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకో చంద్రం, ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకో. అది పార్టీకి కానీ పార్టీ మనుగడకి కానీ ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను నీకు తోడుగా నిలబడలేను. సార్ సార్ మా చెల్లెలు మ్యారేజ్ సార్, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడంటే ఆయన్ని పిలిచేది. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ అమెండ్మెంట్ బిల్ ఆర్ ద రైట్ టు రీకాల్. తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ముందే ఆ నాయకుడిని రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఒక నియోజకవర్గంలో 50% లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ప్రతినిధికి వ్యతిరేకంగా స్పీకర్కి పిటిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ సహకారంతో మళ్లీ అక్కడ ఎలక్షన్ జరపాలి. సార్, ఈ బిల్లు యొక్క ఉద్దేశం, ఇంపార్టెన్స్ ని బాగా అర్థం చేసుకున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్పంటారా? ఇది మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. మనం ప్రవేశపెట్టబోయే ఈ బిల్ పార్లమెంట్లో, రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెడితే చాలు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తమ రాష్ట్రంలో అమలు చేయవచ్చు. ఇది జరగాలంటే భారత రాజ్యాంగంలో సవరణ జరగాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్, వెరిఫై చేసి చెప్తాను.
నేను ప్రజాప్రతినిధి యొక్క కాల పరిమితి గురించి ప్రశ్నించట్లేదు. కాల వ్యవధి తీరకముందే ఒకవేళ అతని పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉండాలి. దానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ఎందుకు? సార్, నేను ఈ ఇష్యూలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా సంతోషించే మార్పిది. బట్ రియాలిటీ గురించి ఆలోచిస్తే నేను ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిమిషంలోనే రిజెక్ట్ అయిపోతుంది. ఈ బిల్లుకున్న హిస్టరీ అలాంటిది. మనకి ఎంబారస్మెంట్ ఎందుకు సార్? ఈ నేళ్లలో ఎన్నో ఎంబరాసింగ్ మూమెంట్స్ చూసుంటాం. ఒక మంచి పని చేసేప్పుడు అందులో పరాజయం పాలైన ఓ థ్రిల్ ఉంటుంది కదా. డెమోక్రసీ అంటే ఏంటి చెప్పు? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే అవకాశం వచ్చే రోజు. దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో డెమోక్రసీ అనే పదానికి అదే అర్థం. ఆ ఒకే ఒక్క రోజు జనాలకి ఏం కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఆ రోజు తర్వాత జనాల్ని ఓట్ల కోసం అర్థించిన నాయకుల భాష మారుతుంది, రూపము మారుతుంది. అధికారం ఉందన్న అండతో ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చెలరేగిపోతారు. ఆ జనాలకు కూడా వాళ్ళ వెనకే ఉండక తప్పదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ముగ్గురు మధ్య ఉండాలి. 4వ వ్యక్తికి ఇవేం తెలియకూడదు. సీఎం చెప్తున్న ఈ పద్ధతి స్విట్జర్లాండ్ గవర్నమెంట్లో అమల్లో ఉన్నట్టు విన్నాను. ఇక్కడ ఇట్స్ ఐ డోంట్ నో. సీఎం ఎందుకు ఈ విషయం మన ముగ్గురు మధ్యలో ఉండాలని చెప్పాడు? వై దిస్ మచ్ సీక్రెసీ? ఏదో ఇన్ఫర్మేషన్ ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన అడగాల్సింది కదా. అయ్యో వద్దు, ఫర్గెట్ వాట్ ఐమ్ సెయింగ్.